శారీరక రోగం శరీరానికి వచ్చేది, మానసిక రోగం మన ఆలోచనలకి, మన మెదడుకి, మన మనసుకి కలిగేది, ఆధ్యాత్మికమైనటువంటి రోగం మన జీవితాలకు వచ్చేది. అది ఎలాగూ అనంటే, ఎవడైనా ఒక వ్యక్తి ప్రభువుని గుర్తెరిగిన తరువాత, దేవుని రక్తంలో కడగబడిన తరువాత, తన పాపములన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టబడి దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా నిర్ణయించబడిన తరువాత కూడా ఎవడైనా కానీ పాపం చేశాడు అనుకోండి, అనగా సంఘములు చేర్చబడి ఆదివారం ప్రార్థనకి వెళ్తూ, ఆయా సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ, విస్తారంగా దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతూ, మానక దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయిస్తూ, వాక్యపు అవగాహన కలిగి దేవుని యొక్క రాకడ కొరకు ఆయుత్తపరచబడుతూ ఉన్నవారు అయినప్పటికీ కూడా వారి జీవితాల్లో ఇంకా పాపం ఉంది అని అంటే దాని అర్థం వాళ్ళు ఆధ్యాత్మికంగా రోగంతో బాధపడుతున్నారని అర్థం. చాలామంది క్రైస్తవులు ఈ రోగంతోనే బాధపడతారండి. ప్రభువుని నమ్ముకుంటారు, ప్రభు మీద ఆధారపడతారు, ప్రభు రక్తంలో కడగబడతారు, ఆదివారం మందిరానికి వెళ్తారు, ఆయా సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, కానీ బూతులు మానరు. దేవుని మందిరానికి వస్తారు, పాపం చేయడం మానరు. దేవుని యొక్క సన్నిధిలోనే ఉంటారు, దేవుని యొక్క సన్నిధి పట్ల ఆసక్తి కలిగిన వారు ఉంటారు. 2 గంటలు పరిశుద్ధమైన జీవితాన్ని దేవుని యొక్క మందిరంలో గడిపి ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా లోకంతో మిళితమైపోయి లోకస్తుల వల్లే ప్రవర్తిస్తూ లోకానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. వారిని ఆధ్యాత్మిక రోగంతో బాధపడుతున్న వారని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఉన్నారు అలాంటి వాళ్ళు? లేరని అబద్ధం చెప్పకండి. నాకు తెలిసి అందరూ రోగంతో బాధపడే వాళ్ళే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓదార్పు ఏంటంటే మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. శారీరక సంబంధమైనటువంటి రోగాన్ని దేవుడు స్వస్థపరిచాడు ప్రార్థన చేయడాన్ని బట్టి. మానసిక సంబంధమైన రోగాన్ని దేవుడు స్వస్థపరిచాడు ఒప్పుకొని విడిచిపెట్టిన కారణాన్ని బట్టి. కానీ ఆధ్యాత్మిక సంబంధమైన రోగం గనక మనకు వచ్చిందనుకోండి, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ఒప్పుకో, నువ్వు కన్నీరు గార్చు, ఏవైనా చేయి, స్వస్థత వచ్చిద్దో రాదో గ్యారంటీ లేదు. నిజం, స్వస్థత వచ్చిద్దో రాదో గ్యారంటీ లేదు. అందుకే క్రైస్తవులు చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ప్రభువు నమ్ముకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ప్రభు మీద ఆధారపడి ముందుకెళ్తూ ఉన్నారు, ఆ తీర్మానంలోనే స్థిరంగా నిలబడగలగాలి. బెస్ట్ ఎగ్జాంపుల్గా మీ అందరికీ బైబిల్ గ్రంథంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెబుతాను. దావీదు ఎంతమందికి తెలుసు? తెలియనోడు ఎవడైనా ఉంటాడా క్రైస్తవుల్లో? దావీదు అంటే అందరికీ తెలుసు. ఎవరు దావీదు? చిన్నతనంలోనే ప్రభువుని స్తుతిస్తూ, పాటలు పాడుతూ, కీర్తనలు చేస్తూ ఆయన నామాన్ని మహిమపరిచినవాడు. సౌలు తర్వాత రాజుగా దేవుని దగ్గర నుండి అభిషేకాన్ని పొందుకున్నవాడు. ఒక మంచి రాజుగా ఇజ్రాయేలులందరినీ నడిపించినవాడు, సామర్థ్యత కలిగినవాడు. అతని జీవితంలో ఉన్న ఒక గొప్ప విషయం, బాల్యములో ఉన్నప్పుడే తనకన్నా కానీ వయసులోను, అనుభవంలోను, బలములోను ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి గొల్యాతును సైతం ఓడించినటువంటి వ్యక్తిగా దావీదు కనబడుతూ ఉన్నవాడు. అన్నిటికీ మించి దేవుని ద్వారా అభిషేకించబడినవాడు దావీదు. దావీదు బ్రతుకు ముందు, దావీదు యొక్క ఆధ్యాత్మిక జీవితం ముందు మన బ్రతుకులు ఏమాత్రం కూడా సరిపో. అంత ఉన్నతమైనటువంటి జీవన విధానం కలిగిన వాడు, సున్నతి లేనివాడు ఇజ్రాయేలుకి వ్యతిరేకంగా నిలబడితే బాల్యములో ఉండి కూడా రోషము తెచ్చుకొని దేవుని తరపున నిలబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి భక్తుడు దావీదు. వాక్యపు అవగాహన కలిగి బ్రతుకు దినములన్నీ కూడా ప్రభు నామస్మరణతో ముందుకు వెళ్తూ ఉన్న ఒక మంచి సంగీత వాయిద్యకారుడిగా అతను పరిగణించబడుతూ ఉన్నప్పటికీ కూడా, ఒక శ్రేష్టమైనటువంటి బ్రతుకు అతను బ్రతుకుతూ ఉన్నప్పటికీ కూడా, ఒకానొక సందర్భంలో దావీదుకి ఆధ్యాత్మిక రోగం వచ్చిందంట. హల్లెలూయా. ఏమొచ్చింది? ఆధ్యాత్మిక రోగం వచ్చింది. ఎలాగొచ్చిందో చూద్దాం. చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథము 11వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2-4 వచనాలు చదవండి ఒకసారి. ఇది చదువుకున్న తర్వాత మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొంటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయాము కుమార్తె అయిన హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా
దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. చాలు. ఏంటంట, దావీదు ఇప్పుడు ఎలాగున్నాడు? రాజుగా ఉన్నాడు. ఒక మంచి భక్తిపరుడిగా కనబడుతూ ఉన్నాడు. ఇజ్రాయేల్ అందరినీ కూడా సంరక్షించేటువంటి ఒక ఉన్నతమైనటువంటి బాధ్యతలో ప్రభువును బట్టి ఉన్నాడు. ప్రభువును బట్టి దావీదు రాజు అయ్యాడు. అతడు కలిగి ఉన్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి ప్రభు దగ్గర నుండి కనికరాన్ని పొందుకున్నాడు, అర్హతను పొందుకున్నాడు, ఆధిక్యతను సంపాదించుకున్నాడు. అలాంటి ఉన్నతమైనటువంటి పనిలో ఉన్నటువంటి దావీదు, వాక్యపు అవగాహన కలిగినటువంటి దావీదు, దేవుని యొక్క శక్తిని గూర్చిన పూర్తి సమాచారం కనుగొన్నటువంటి దావీదు ఒకానొక సందర్భంలో తన రాజ్యంలో మేడ మీద నడుచుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక స్త్రీ అంట స్నానం చేస్తూ కనపడిందంట కింద. అతడికున్న అధికారాన్ని బట్టి నిర్దాక్షిణంగా ఆ స్త్రీని లాక్కొని వచ్చి ఆమెతో వ్యభిచారం చేశాడంట దావీదు. ఎవరు? సాధారణమైనటువంటి క్రైస్తవుడు కాదండి, దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తి, ఎల్లప్పుడూ కూడా దేవునిని స్తుతించేటువంటి ఒక వ్యక్తి, ప్రభు మీద ఆధారపడి బ్రతికేటువంటి వ్యక్తి, రోషముతో తన జీవితాన్ని ముందుకు కొనసాగించేటువంటి వ్యక్తి, అన్నిటికీ మించి దేవుని దగ్గర నుండే అభిషేకాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి. హల్లెలూయా. అలాంటి వ్యక్తికి ఆధ్యాత్మిక రోగం వచ్చింది. పరాయి స్త్రీ మీద కన్నుబడింది. ఆమెతో పాపం చేశాడు. ఆమెతో పాపం చేయడం మాత్రమే కాదు కానీ నిర్దాక్షిణంగా ఆ బెత్షెబా యొక్క భర్త అయినటువంటి ఊరియాని ప్లానింగ్ ప్రకారం ప్రణాళిక చొప్పున చంపించేశాడు, హత్య చేశాడు, వ్యభిచారం చేశాడు. చేయకూడని తప్పులన్నీ చేసేసి నాకేం తెలియదు అన్నట్టుగా బ్రతుకుతూ ఉన్నాడు. కానీ లేఖనాన్ని పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతుంది దావీదుకి ఏమొచ్చిందంట? ఆధ్యాత్మిక రోగం వచ్చింది. నాకు తెలిసి ఈ మాటలు విన్న తరువాత, ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత దేవుడు ఎంత బాధపడి ఉంటాడు కదండి. ఎంత ఉన్నతమైన స్థానాన్ని దేవుడు దావీదుకి కల్పించాడు, ఎంత యోగ్యతనిచ్చాడు, ఎంత అర్హతనిచ్చాడు. బాల్యములో ఉన్నప్పుడే గొలియాతును చంపడానికి శక్తినిచ్చి, నువ్వు బాల్యములో ఉన్నప్పుడే నీ అన్నలందరిలో కూడా చిన్నవాడిగా ఉండి అందరూ కూడా రాజ్యములో యుద్ధ నేర్పరితనంతో సైనికుల వలె పని చేస్తూ ఉంటే నువ్వు మాత్రం గొర్రెలు కాసుకుంటూ అడవుల్లో తిరుగుతూ ఉంటే నిన్ను తీసుకొని వచ్చి తన ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా నిన్ను అభిషేకించాడు అని అంటే నువ్వంటే దేవుడికి ఎంత ప్రేమ ఉండుంటుంది, ఎంత నమ్ముంటాడు దేవుడు నిన్ను, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటాడు. ఆ ఆశతోటి, ఆ ఆలోచనతోటి, ఆ ఉద్దేశంతోనే కదా బైబిల్ గ్రంథంలో ఎవరితోనూ మాట్లాడిన ఒక మాట, దావీదు నా హృదయానుసారుడు అని చెప్పేసినని ప్రభు అంత ఘనంగా చెప్పుకున్నాడు. నిన్ను నమ్మి నీకు అంత అర్హత కలగజేస్తే నువ్వు చేసిన పనేంటి? ఆధ్యాత్మికమైనటువంటి రోగాన్ని తెచ్చుకొని చేయకూడని పని చేసావు. ఇప్పుడు చెప్పండి, నిజంగా దేవుడు దావీదుని క్షమించాలా? స్వస్థపరిచే దేవుడే, ఆయన రాఫాగా పనిచేస్తూ ఉన్నటువంటి దేవుడే. ఆయన యెహోవా రాఫానే కాదనట్ల శారీరక సంబంధమైన రోగాన్ని నయం చేస్తూ ఉన్నాడు, మానసికమైన రోగాన్ని నయం చేస్తూ ఉన్నాడు. కానీ దావీదుకు మాత్రం ఆధ్యాత్మికమైనటువంటి రోగం వచ్చిందండి. ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత, ప్రభువుకై బ్రతుకుతూ ఉన్న తరువాత కూడా ఆ పాపం ప్రవేశించింది అని అంటే అతడు ఆధ్యాత్మిక రోగంతో ఉన్నాడని అర్థం. ఎంత బాధపడి ఉంటాడు ప్రభు. నేను ప్రభు పక్కన నిలబడి ఆలోచన చేసినప్పుడు నాకే హృదయం అంతా కూడా కలిసివేసింది. అంతెందుకండి, మనం నమ్మి ఎవరికైనా ఒక వ్యక్తికి ఒక 1000 రూపాయలు ఇచ్చామనుకోండి, వాడు తిరిగి ఇవ్వలేకపోతే మనకి ఎంత బాధ కలుగుద్ది. అరే నిన్ను నమ్మి నా దగ్గర ఉన్న డబ్బుల్లో నీకు కొంత ఇస్తే నాకు మళ్ళా తిరిగి ఇవ్వలేదని చెప్పేసి అంత బాధపడతామే. దావీదును నమ్మి దేవుడు ఒక ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చాడు, రాజుని చేశాడు. ఇవన్నీ కాదు కానీ నాకు ఎప్పుడు ఆలోచన వచ్చింది, ఆయన తన ప్రవక్తను దావీదు దగ్గరకు పంపి గొర్రెలు కాసుకుంటున్న వాడిని అభిషేకించాడని చెప్పేసి లేఖనం రాయబడింది. అంత సాధారణమైన విషయం అభిషేకం రావాలి అని అంటే దేవుని దగ్గర నుండి కనికరాన్ని పొందుకొని ఆయన తీర్మానంలో, ఆయన ఉద్దేశంలో, ఏదో ఒక ప్రణాళికలో నువ్వు పాలి భాగస్థుడు అయితే తప్ప దేవుని యొక్క అభిషేకం నీ మీదకి రాదు. ఈ కాలంలో దేవుని యొక్క అభిషేకం రావాలి అని చెప్పేసానంటే ఎలాంటి బ్రతుకు బ్రతకాలండి, ఎంతలా స్తుతించాలి, ఎంతలా ఆరాధించాలి, ఎంత పవిత్రమైన బ్రతుకు బ్రతకాలి, ఎంతగా నిష్ఠతోటి శ్రమలు అనుభవిస్తూ, శోధనలు అనుభవిస్తూ, తిట్టించుకుంటూ, కొట్టించుకుంటూ, అవమానించబడుతూ, గాయాల పాలవుతూ ఉన్నప్పటికీ కూడా అభిషేకం కరువయ్యేటువంటి పరిస్థితులు నేటి దినాలు.
కానీ దావీదు గొర్రెలు కాసుకుంటూ ఒక మారుమూల ప్రాంతంలో సాధారణమైన జీవితాన్ని జీవిస్తుంటే తీసుకొని వచ్చి అభిషేకించాడండి దేవుడు. అలాంటి వాడు ఎలా బ్రతకాలి? పరాయి పురుషుడి యొక్క భార్యను చేర్చుకొని దేవుని దృష్టిలో ఆధ్యాత్మిక రోగంతో నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఉగ్రత దావీదు మీద కూడా వచ్చింది. ఎంత హృదయానుసారుడైనా, ఎంత రాజైనా, ఎంత అభిషేకించినా మన దేవుడు న్యాయవంతుడండి. చేసిన పాపానికి శిక్ష ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. శారీరక సంబంధమైన రోగం అంటే నువ్వు ఒప్పుకుంటే అయిపోద్ది, ప్రార్థన చేస్తే అయిపోద్ది. మానసిక రోగం అయితే ఒప్పుకొని విడిచిపెడితే అయిపోయింది. కానీ నీకు ఆధ్యాత్మిక రోగం వచ్చింది అని అంటే, అనగా ప్రభువుని తెలుసుకున్న తర్వాత, దేవుని రక్తంలో కడగబడిన తర్వాత, సంఘములోకి చేర్చబడి సంఘ సభ్యుడిగా, దేవుని రాజ్య వారసుడిగా నువ్వు కొనసాగించబడుతూ ఉన్నప్పుడు కూడా నీ జీవితంలో పాపము ఏలుబడి చేస్తూ ఉంది అని అంటే నీకు శిక్ష ఖచ్చితంగా వస్తుంది. క్షమాపణ అంత తేలిగ్గా రాదు. క్షమాపణ అంత తేలిగ్గా రాదు. దావీదుకి అంత తేలిగ్గా రాలా. దేవుడు తన ప్రవక్తను పంపి, దావీదు నువ్వు చేసిన తప్పు ఇది, నీ కుమారుడు చచ్చిపోతాడని చెప్పేసి నన్ను మాట మాట్లాడితే, ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి వెళ్ళిపోయి గోనె పట్ట కట్టుకొని బూడిద మీద వేసుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఉపవాసం ఉండి దేవుడు కరుణించాడా? దేవుడు కనికరించాడా? నిశ్చయముగా దావీదు యొక్క కుమారుడు చచ్చెను అని లేఖనం రాయబడింది. హల్లెలూయా. మరణించాడండి దావీదు యొక్క కుమారుడు. ఉపవాసం ఉన్నాడు, కన్నీరు గార్చాడు, బూడిద మీద వేసుకున్నాడు, ప్రలాపించాడు, విలాపించాడు, ఏదైనా చేయి. ఆధ్యాత్మికమైన రోగం నీకు వస్తే క్షమాపణ అంత తేలిగ్గా రాదు. శిక్షే వచ్చింది దావీదు మీదకి, శిక్షే వచ్చింది. వేడుకున్నాడు, బ్రతిమలాడుకున్నాడు. అవల తన కుమారుడు చనిపోయాడన్న వార్త విన్న తర్వాత దావీదు, నేను ఎన్ని ప్రార్థనలు చేసినా ఉపయోగం ఏముంది, నా కుమారుడు చచ్చిపోయాడని మరలా ఇంటికి వచ్చి తలస్నానం చేసి హ్యాపీగా భోజనం చేశాడంట. ఎందుకని? ఇంక లేదు, ఇంక క్షమాపణ అనేది లేదు. ఇప్పటికీ క్రైస్తవ పండితులు దావీదు మీదకి క్షమాపణ వచ్చింది అని నిర్ధారించి చెప్పడానికి తలలు పట్టుకుంటున్నారు. ఈ వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు నాది కూడా అదే పరిస్థితి. ప్రభువా ఎత్తుకుందేమో యెహోవా రాఫా, నువ్వు స్వస్థపరిచే దేవుడివి. దావీదుని స్వస్థపరిచినట్లుగా, అనగా దావీదుని క్షమించినట్లుగా ఒక్క లేఖనమయ్యా. చాలా కష్టపడ్డా. క్షమించినట్లుగా ఆనవాళ్ళు కనపడుతున్నాయి, కానీ నిత్యముగా నీవు చేసిన పాపమును నేను, ఆ మాట కనపడలా నాకు. ఇంకా పైపెచ్చు దావీదు కీర్తనల గ్రంథం 51లో పాట రాస్తాడు. మీ అందరికీ తెలిసి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఈ సందర్భంలోనే కన్నీటితో రాస్తాడు ఆ కీర్తన. 51వ అధ్యాయం మొత్తం కూడా ఎంత వేడుకుంటాడో, ఎంత బ్రతిమాలుకుంటాడో అంత వేడుకోవడమే. నన్ను కరుణించు, నేను ఒప్పుకుంటున్నా, నేను పాపం చేశా. ప్రార్థన చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు, విడిచిపెట్టేశాడు. ప్రార్థన చేస్తే స్వస్థపరచడానికి అతడు చేసింది శారీరక సంబంధమైనటువంటి పాపం కాదు, అంటే అతనికి ఉంది శారీరక సంబంధమైన రోగం కాదు. ఒప్పుకొని విడిచిపెడితే స్వస్థత పొందుకోవడానికి అతడు మానసికమైనటువంటి రోగంతో బాధపడుతున్నాడు కాదు, ఆధ్యాత్మిక రోగంతో బాధపడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు ఒప్పుకొనినా, అయ్యా నేను విడిచిపెట్టేశానని నువ్వు చెప్పినా, ఒకవేళ విడిచిపెట్టినట్లు ఆయన సన్నిధిలో కనబడినా, అంత తేలిగ్గా నీకు స్వస్థత అనగా క్షమాపణ నీకు రాదు రాదు. కానీ ఓదార్పు కలిగినటువంటి మాట ఏంటంటే, దేవుడు దావీదును క్షమించాడు గనుకనే నేటికి భక్తుల జాబితాలో ఒక మంచి రాజుగా మనకు కనబడుతున్నాడు. అయితే స్వస్థపరిచిన విధానమే చాలా కఠినంగా ఉంది, అంత తేలిగ్గా రాల. నేను చెబుతున్నాను, ఆధ్యాత్మిక రోగం కనుక మనకు వచ్చింది అని అంటే అంత తేలిగ్గా పోదు. దాని కొరకు నువ్వు ఎంతో కష్టపడాలి, ఎంతో వేడుకోవాలి, ఎంతో కన్నీరు గార్చాలి. అయినా సరే శిక్ష మాత్రం నీ మీద అమలు చేయబడుతుంది అనడానికి వాక్యం సపోర్ట్ చేస్తూ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ కేవలం దావీదు మాత్రమే కాదు, సంసోన్ని తీసుకున్నా మనకు అదే కనపడుద్ది. సంసోన్ ఎలాంటి వాడంట? నాజీరు చేయబడిన వాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడు, ఇజ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉండుటకు ఒక ప్రత్యేకమైన కారణంతో జన్మించిన వాడు, దేవుని యొక్క బలంతో నింపబడిన వాడు, గాడిద దవడ ఎముకతో 1000 మందిని సంహరించిన వాడు. అలాంటి ఉన్నతమైనటువంటి జీవన విధానం కలిగిన సంసోను కూడా వ్యభిచారం చేసి ఫిలిస్తీన్లతో సహవాసం చేసి తనకున్న ప్రతిష్టతను కోల్పోయి వాళ్ళ చేతికే బానిసగా చిక్కి కళ్ళన్నీ ఊడిపోయి దౌర్భాగ్యమైన మరణాన్ని రుచి చూసేటువంటి పరిస్థితి సంసోనుకు వచ్చింది. వేడుకున్నాడా లేదా సంసోను? ఈ ఒక్కసారికి నీ ఆత్మను నా మీదకి
తీసుకురాయని బతిమాలుకుంటే ఆయన పని కోసం ఇచ్చాడు, కానీ పరిపూర్ణంగా రక్షించలే సంసోన్ని. ఇచ్చాడు, ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి శక్తినైతే కోల్పోయిన దాన్ని మరలా దేవుడు పునరుద్ధరించి శక్తితో నింపాడు సంసోన్ని, కానీ మరణం మాత్రం తప్పించుకోలేకపోయాడు సంసోను. అంటే ఆధ్యాత్మికమైనటువంటి రోగం మనకు వచ్చింది అని అంటే దేవుని దగ్గర నుండి స్వస్థపరచబడడం అనేది ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యమే. ఒకవేళ కరుణించబడి దావీదు వలె ఉండాలి అని అంటే దావీదు చేసిన పని ఒక్కటే, ప్రార్థన చేశాడు, పనవల, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, పనవల. ఇంకా దావీదు చేసింది ఆఖరికి ఏంటి అని అంటే దేవునికి లోబడి దేవుని చిత్తం కొరకు నిరీక్షించాడు. హల్లెలూయా. లోబడ్డాడు. నీ కుమారుడు చచ్చిపోతాడు, సరేనయ్యా. నీ భార్యలు వేరొకరి చేతికి అప్పగించబడతారు, సరేనయ్యా. రాజసింహాసనం మీద ఉండాల్సినటువంటి నీవు అరణ్యంలో పిచ్చివాడిలాగా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిద్ది, సరేనయ్యా. చేశాను కదా తప్ప ఇంక తప్పదు అని చెప్పేసినని లోబడి దేవుడి మీద నిరీక్షణతో బ్రతికాడు. దేవుడు దావీదును క్షమించాడు. హల్లెలూయా. ఎలాగా ఈ ఆధ్యాత్మికమైనటువంటి రోగానికి స్వస్థత వచ్చింది అని అంటే లోబడి నిరీక్షించినప్పుడు. ప్రేమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, దేవుని యొక్క సన్నిధిలో ఎన్నో వాక్యాలు మీకు చెబుతూ ఉంటాం సేవకులంగా. అమ్మ, తప్పు చేయకండి, పాపం చేయకండి, అనాలోచితంగా ఉండకండి, అజ్ఞానంతో ఉండకండి, భక్తి జీవితాన్ని జీవించండి అని చెబుతూ ఉంటాం. చాలామంది రక్షించబడతారు, బాప్తిసాలు తీసుకుంటారు, కానీ బాప్తిసాలు తీసుకున్న నెల రోజులకి, 2 నెలలకి, మహా అయితే సంవత్సరానికే, కానీ తర్వాత బ్రతుకులన్నీ కూడా. నేను అందుకే చెబుతున్నాను, నువ్వు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళవు. ఎందుకంటే చాలామంది బాప్తిసం తీసుకున్న తరువాత కూడా, దేవుని నమ్ముకున్న తరువాత కూడా, రక్తంలో కడగబడిన తరువాత కూడా ఈ ఆధ్యాత్మిక రోగంతో ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆధ్యాత్మిక రోగస్తులైనటువంటి వారిని ప్రభువు స్వస్థపరచడం అని కాదు, కానీ స్వస్థపరచడం అనేది ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యం. దావీదు వలె మనం లోబడి నిరీక్షిస్తే తప్ప, అది దేవుని చిత్తమైతే తప్ప గ్యారెంటీ లేని స్వస్థత. మన మాటలో చెప్పుకోవాలి అని అంటే గ్యారెంటీ లేదు. అంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? కాబట్టి సమయం ఉండగానే మీ జీవితాలను చక్కబెట్టుకోండి. ఒకవేళ ఇప్పటికీ ఆధ్యాత్మికమైన రోగాలు మాలో ఉన్నాయనేటువంటి భావన మీలో ఉంటే దావీదు వలె కన్నీరు గార్చండి. దేవుని కృపేమైనా కానీ మన మీద ఉంటుందేమో, దేవుని కృపేమైనా మన మీద ఉంటుందేమో. దావీదును క్షమించినట్లుగా మనల్ని క్షమించి మనల్ని స్వస్థపరుస్తాడేమో. ప్రార్థన చేద్దాం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, వాక్యము తెలిసి కూడా, తప్పని తెలిసి కూడా మీరు గనక తప్పు చేస్తే, పాపం చేస్తే, మీకోసం మరలా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువను మోయడు. ఆయన రక్తం గార్చడం మీకోసం ప్రాణం పెట్టడు. ఆల్రెడీ చేసాడు. మరలా మీకోసం రక్తం గార్చి ప్రాణం పెట్టేటువంటి పని చేయడు. ఆయన మీకోసము నిత్యాగ్నిగుండం ఎదురు చూస్తుందని లేఖనం హెచ్చరిస్తూ ఉంది. కనుక మన దేవుడు స్వస్థపరిచే దేవుడే. మన దేవుడు యెహోవా రాఫానే. కానీ శారీరక సంబంధమైన రోగమైతే ప్రార్థనను బట్టి స్వస్థపరుస్తాడు. మానసిక రోగమైతే ఒప్పుకొని విడిచిపెడితే స్వస్థపరుస్తాడు. కానీ ఆధ్యాత్మిక రోగం వచ్చింది అని అంటే నువ్వు లోబడాలి, నువ్వు నిరీక్షించాలి. దేవుని చిత్తమైతే నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. కనుక మీరు ఏ రోగంతో బాధపడుతున్నారో పరిశీలించుకోండి. ఒకవేళ ఏ రోగం లేకుండా దేవుని సన్నిధిలో మీరు పరిశుద్ధులుగా, ఆయన వారసులుగా నిలబడ్డారు అని అంటే ప్రభు నిజంగా మిమ్మల్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు సంఘమంతకి కలుగ చేయునుగాక. ఎవరైనా రోగులుంటే, అది శారీరక సంబంధమైన రోగమైనా, మానసిక రోగమైనా, ఆధ్యాత్మికమైన రోగమైనా, దేవుడు తన మహాకృపదైశ్వర్యము చొప్పున ప్రతి ఒక్కరిని తన గాయపడిన హస్తాలతో ముట్టి బాగు చేయునుగాక, స్వస్థపరచునుగాక. ఆయన యెహోవా రహ్వాగా అనునిత్యము ప్రకటించబడునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.